బ్రేకింగ్ న్యూస్. క్రమశిక్షణ ఉల్లంఘనలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. మరీ ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై ఆ పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. కొలికపూడికి ఇప్పటికే చివరి హెచ్చరిక జారీ చేశామని, ఇకపై ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని పల్లా కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేసిన పల్లా ఎమ్మెల్యే కొలికపూడి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనకు ఏదో పెద్ద క్రేజ్ వచ్చేస్తుందని కొలికపూడి భ్రమపడుతున్నారని పల్లా ఎద్దేవా చేశారు. పార్టీ అండ లేకపోతే ఎవరైనా సున్నా అని, అది తనకైనా కొలికపూడికైనా వర్తిస్తుందని స్పష్టం చేశారు. తొలుత అసెంబ్లీ లాబీలో మాట్లాడినప్పుడు తప్పు జరిగింది, ఇకపై సలహాలు పాటిస్తాను అని చెప్పి సాయంత్రానికల్లా మళ్లీ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టడం కొలికపూడి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి వ్యవహారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఎన్నిసార్లు పార్టీ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినా, ఎన్నిసార్లు పిలిచి క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరై విచారణ చేపట్టినా కానీ ఆయన తీరులో ఏమాత్రం కూడా మార్పు లేదు. ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమైన సమయంలో కూడా గతానికి భిన్నంగా ఇక నుంచి ప్రవర్తిస్తాను, తన తీరులో పూర్తి స్థాయిలో మార్పు వస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కూడా ఎదురుపడ్డప్పుడు ఇటీవల జరిగిన పరిణామాలన్నీ వేరు. ఇక సోషల్ మీడియాలో కానీ మిగిలిన విషయాలకు సంబంధించి కానీ చాలా జాగ్రత్తగా ఉంటాను, పార్టీ నిబంధన అని చెప్పి సాయంత్రానికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన హీరోలు కాదు, ఎవరికైనా సరే పార్టీ జెండా లేకపోతే జీరో అని చెప్పి ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేసి, ఇది కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, నేను కావచ్చు, ఒక ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఎవరికైనా సరే పార్టీ యొక్క అధిష్టానం, పార్టీ కీలకం, పార్టీ లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ ఆర్థికంగా కుప్పగూలిపోవడం తప్ప సాధించేది శూన్యమని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇక కొలికపూడి వ్యవహారానికి సంబంధించి తాము పిలిచేది లేదు, మాట్లాడేది లేదని చెప్పి కఠినంగా ప్రకటించారు. అంతేకాదు ఆయనతో చర్చలు జరపాల్సిన అవసరం లేదు, ఇప్పటికే అనేక సందర్భాల్లో పిలిచి హెచ్చరికలు జారీ చేశాం, ఆయనకిచ్చిన టైము గడువు పూర్తి స్థాయిలో ముగిసిపోయింది, ఇక పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటమే తదుపరి. ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబుతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి కొలికపూడి వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలకమైన ప్రకటన చేశారు. అంతేకాదు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగిన వేణుగోపాల స్వామి కళ్యాణ వ్యవహారానికి సంబంధించి దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ ఉంటుంది, ఎంపీని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కానీ చిన్న విషయాలకు సంబంధించి ఒకరిపై ఒకరు వివాదాలు చేసుకోవటం, ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అనవసరంగా మీడియాకి ఎక్కడం సరైన విధానం కాదు. త్వరలోనే కొలికపూడిపై చర్యలు ఉంటాయని చెప్పి పల్లా శ్రీనివాసరావు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ ఎపిసోడ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎండ్ కార్డు వేసే ఆలోచన కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.